హే డార్లింగ్స్, సముద్రం బయట నుండి చూడడానికి ఎంతో అందంగా మరియు పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ లోతుకు వెళ్తున్న కొద్దీ దాని అసలు రూపం అనేది తెలుస్తుంది. సముద్రంలో ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ దాగి ఉన్నాయి. కానీ ఎవరు ఆ రహస్యాల్ని ఛేదించాలని అనుకోవట్లేదు. మనం చంద్రుడిపైకి అడుగు పెట్టాం, మార్స్ కు రోవర్ ని కూడా పంపించాం. కానీ మన సముద్రం లోపలికి మాత్రం వెళ్ళలేకపోతున్నాం. అంతెందుకు, మనం సముద్రంని కేవలం 5% మాత్రమే అన్వేషించాం. ఎందుకంటే సముద్రం అన్వేషణ చాలా కష్టం. అక్కడ చీకటిగా ఉంటుంది, వాటర్ ప్రెషర్ ఏ వస్తువైనా తునాతునకలయ్యేలా చేస్తుంది. అందుకే చాలా తక్కువ ఎక్స్ప్లోర్ చేయగలిగాం. డార్లింగ్స్, అసలు ఈ సముద్రం కింద ఏముంది మరియు డీప్ సీ గగ్నాటిజం గురించి తెలుసుకోబోతున్నాం. డార్లింగ్స్, ఈ భూమిపై 71% నీరు మాత్రమే ఉంది. మిగతా 27% ల్యాండ్ రూపంలో ఉంది. అయితే ఈ 71% లో కేవలం 3% ని మాత్రమే మనం తాగడానికి ఉపయోగిస్తున్నాం. రిమైనింగ్ 97% సాల్ట్ వాటర్. అయితే మనం మొదటిగా 5 మహాసముద్రాల గురించి మాట్లాడుకోబోతున్నాం. నెంబర్ 1, పసిఫిక్ ఓషన్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రం. ఇది మొత్తం 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. ఈ సముద్రం అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా తీరాలకు ఆనుకొని ఉంది. ప్రపంచంలోనే అతి లోతైన ప్రదేశమైన మ్యారినా ట్రెంచ్ దాదాపు 11,000 మీటర్ల లోతు ఇక్కడే ఉంది. నెంబర్ 2, అట్లాంటిక్ ఓషన్, సెకండ్ బిగ్ ఓషన్. మొత్తం 106 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ ఈ సముద్రంలోనే ఉంది. ఇది ఎన్నో షిప్స్, విమానాలు అదృశ్యమయ్యే ప్రదేశం. టైటానిక్ షిప్ 1912 లో కూడా ఇక్కడే మునిగిపోయింది. నెంబర్ 3, ఇండియన్ ఓషన్. భారతదేశాన్ని చుట్టుముట్టి ఉన్న సముద్రం మొత్తం 70 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. నెంబర్ 4, సౌతర్న్ ఓషన్. ఇది అంటార్క్టికా చుట్టూ ఉన్న సముద్రం. మొత్తం 20 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది. ఈ సముద్రంలో నీరు చాలా చల్లగా ఉంటుంది. అది కూడా -2 డిగ్రీస్ సెల్సియస్ వరకు చేరుతుంది. నెంబర్ 5, చివరిది ఆర్కిటిక్ ఓషన్. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మరియు అతి చల్లని సముద్రం. మొత్తం 14 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ సముద్రంలోని మంచు వేగంగా కరిగిపోతుంది. అంతేకాకుండా సముద్రం లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇది 5 భాగాలుగా ఉంటుంది. దాంట్లోనే నెంబర్ 1, ఎపిపెలాజిక్ జోన్. ఈ జోన్ సముద్రం సర్ఫేస్ పై నుంచి 200 మీటర్ల వరకు ఉంటుంది. ఈ జోన్లు పూర్తిగా సూర్యకాంతి కనిపిస్తుంది. ఈ జోన్లో ఉన్న జీవులన్నీ సూర్యకాంతం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ నార్మల్గా చేపలు, తిమింగలాలు మరియు మనకు తెలిసిన సాధారణ సముద్ర జీవులు మాత్రమే ఉంటాయి. జోన్ నెంబర్ 2, మెసోపాలజిక్ జోన్. ఈ జోన్ 200 నుంచి 1000 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ట్విలైట్ జోన్ అని కూడా అంటారు. ఇక్కడ కాంతి చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న జీవులు బయోలుమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా స్వతంత్రంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. జోన్ నెంబర్ 3, బాతిపెలాజిక్ జోన్. ఈ జోన్ 1000 మీటర్ల నుంచి 4000 మీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఎటువంటి సన్లైట్ ఉండదు, కనుక దీన్ని మిడ్ నైట్ జోన్ గా కూడా పిలుస్తారు. ఇక్కడ జీవులు పూర్తిగా చీకటిలో జీవించాల్సి ఉంటుంది. జోన్ నెంబర్ 4, అపెస్ ఒపాలజిక్ జోన్. ఈ జోన్ 4000 మీటర్ల నుంచి 6000 మీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఏ బయోస్కేల్ ప్లేన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషి ఇంత లోతుల్లోకి వెళితే కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే మానవ శరీరం లాస్ట్ అయిపోతుంది. జోన్ నెంబర్ 5, హ్యాడల్ జోన్. ఈ జోన్ 6000 నుంచి 11,000 మీటర్ల వరకు ఉంటుంది. ఇది అతి లోతైన మహాసముద్ర భాగం. ఇక్కడ కొన్ని జీవులు మాత్రమే జీవించగలవు. అవి కూడా చాలా వింతగా, విచిత్రంగా ఉంటాయి. ప్రపంచంలో అతి లోతైన ప్రదేశంగా ఉన్న మ్యారినా ట్రెంచ్ అదే 11,000 మీటర్ల లోతు ఉన్న డెప్త్ ప్లస్ ఈ జోన్ లోనే ఉంటుంది. డార్లింగ్స్, అన్నిటికంటే ముందు సూక్ష్మ జీవులు పుట్టాయి. అలా కాలం గడుస్తున్న కొద్దీ ఎవల్యూషన్ చెంది వేరువేరు రకాల జీవులు అస్తిత్వంలోకి వచ్చాయి. అందువల్ల ఈ భూమిపై ఉన్న జీవులు సముద్రంలో ఉన్న జీవులతో కంపేర్ చేస్తే నథింగ్ అనే చెప్పాలి. వీటిలో చాలా జీవులను మనం ఇంకా కనిపెట్టలేకపోయాం కూడా. అవును డార్లింగ్స్, ఈ భూమిపై 71% నీరు మాత్రమే ఉంది. దీనిలో కేవలం 8% ని మాత్రమే మనం చూడగలిగాం. కేవలం ఈ 5% లోనే కొన్ని కోట్ల జీవుల్ని మనం కనిపెట్టగలిగాం. అంటే మిగతా భాగంలో ఎన్ని రకాల జీవులు ఉన్నాయో, ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి మీరే ఆలోచించండి. వీటి గురించి సైంటిస్టులు కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. పసిఫిక్ ఓషన్ యొక్క మ్యారినా ట్రెంచ్ లో ఉన్న ఛాలెంజ్ డీప్ ని భూమి మీద ఉన్న అతి లోతైన ప్లేస్ గా ఒకటిగా చెప్పుకుంటారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడికి సన్ రైజెస్ కూడా చేరుకోలేవు. ఇక్కడ పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఇక్కడ ఉండే వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడికి చేరుకోవడం మనిషికి మృత్యు నోట్లో తలబెట్టినట్లే అవుతుంది. అందువల్ల కేవలం 8 మంది మాత్రమే అక్కడికి చేరుకుని మళ్ళీ తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే డార్లింగ్స్, కేవలం ఛాలెంజర్ డీప్ తో సముద్రం యొక్క లోతును అంచనా వేయలేదు. ఈ సముద్రంలో మన ఊహకందని ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ కూడా ఉన్నాయి. అయినా కానీ మీరు సముద్రం లోతుని మంచిగా చూడాలి, అలాగే అర్థం చేసుకోవాలి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మొదటిగా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడాల్సి ఉంటుంది. హే డార్లింగ్స్, వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేస్తుంది. అలాగే ఆ లైక్
నాకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్‌గా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు స్విమ్ ఆన్ మిస్టర్ ఏస్. డార్లింగ్స్, ఒకవేళ ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా సముద్రంలో కిలోమీటర్ లోతు వరకు వెళ్ళాలనుకుంటే ఒక సాధారణ మనిషి అంతవరకు జీవించి ఉండలేడు. ఒక మనిషి దాదాపు 800 అడుగుల లోతు వరకు మాత్రమే ఈత కొట్టగలడు. అంతకంటే ఎక్కువ లోతుకి వెళితే అక్కడ ఉన్న ప్రెషర్ పెరగడం మొదలవుతుంది. అప్పుడు మనిషికి ఊపిరి పీల్చడం చాలా కష్టమవుతుంది. కానీ వాటర్‌లో ఉన్న జీవులకి ఈ ప్రెషర్ ఏం కాదు. అందువల్లే దాదాపు 1 కిలోమీటర్ లోతు వరకు వేరు రకాల వాటర్ క్రియేచర్స్ ఉంటాయి. ఈ భూమి మీదనే అతిపెద్ద జీవైన బ్లూ వేల్ వేరే జీవులను వేటాడే క్రమంలో 500 మీటర్ల లోతు వరకు కూడా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోతుకి అంటే 750 మీటర్ల రేంజ్ లో సబ్మెరైన్స్ ఉంటాయి. ఇవి వేరే దేశాల నుంచి వస్తున్న ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడడానికి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఒకవేళ 750 మీటర్ల లోతు కంటే కిందకి వెళ్తే వాటర్ ప్రెషర్ తట్టుకొని నిలబడలేదు. ఇలా కొన్ని నిమిషాల్లోనే ఆ సబ్మెరైన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇంకా 800 మీటర్ల లోతు గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ టెంపరేచర్ తగ్గే అవకాశం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే ఇంత లోతులో సూర్యుడి కిరణాలు అస్సలు ఉండవు. అలాగే అక్కడ ఎలాంటి వాటర్ క్రియేచర్స్ ఉన్నాయంటే అంత తక్కువ టెంపరేచర్ లో కూడా అవి జీవించి ఉండగలవు. కానీ మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్పనా? 800 మీటర్ల లోతులో మీరు బాల్కనోస్ కూడా చూడవచ్చు. అవును, మీరు విన్నది నిజమే డార్లింగ్స్. ఈ అగ్ని పర్వతాలు విస్ఫోటనం కూడా చెందుతుంటాయి, అంటే బ్లాస్ట్ కూడా అవుతుంటాయి. నీళ్ళలో ఇది ఎలా సాధ్యమని మీరు అనుకోవచ్చు. అలాంటప్పుడు రిలీజ్ అయిన హై టెంపరేచర్ అక్కడ ఉన్న సముద్ర జీవులు జీవించడానికి యూజ్ అవుతాయి అన్నమాట. లోతుకు వెళ్లే కొద్దీ చీకటి మరియు వాటర్ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది. అలా మీరు 11 కిలోమీటర్ల లోతు వరకు చేరుకుంటే ఆ ప్రదేశాన్నే ఛాలెంజర్ డీప్ అనే పేరుతో పిలుస్తారు. దీనికి మరో పేరు మ్యారియానా ట్రెంచ్. ఇది ఎంత లోతుగా ఉంటుందంటే ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం అదే మౌంట్ ఎవరెస్ట్ ని రివర్స్ గా తిప్పి ముంచితే అది మునిగిపోయి ఇంకా చాలా గ్యాపే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే అది ఆ లోతుని కవర్ చేయలేదు. ఈ ఛాలెంజర్ డీప్ దగ్గర ఉన్న వాతావరణాన్ని తెలుసుకోవడానికి సైంటిస్టుల ద్వారా తయారు చేయబడ్డ అడ్వాన్స్ మెషిన్స్ ఇక్కడ వరకు చేరుకోగలిగాయి. కానీ ఛాలెంజర్ డీప్ తర్వాత ఏముంది అనేది ఒక పెద్ద రహస్యం అనే చెప్పొచ్చు. మనందరికి ఏమనిపిస్తుంది? అంత లోతుగా ఉన్న ప్రదేశాల్లో గోల్డెన్ ట్రెజర్స్ ఉంటాయేమో అని. ఈ విధంగా అనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పుగా ఆలోచించినట్లు. ఇప్పుడు మనకి సముద్రం యొక్క లోతులో ఏముందని తెలుసుకునే ముందు మన భూమి యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి సముద్రం కింద ఏముంది అని తెలుస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది భూమికి టాప్ లేయర్స్ ని క్రస్ట్ అని అంటారని. ఆ తర్వాత మ్యాంటిల్ లేయర్ స్టార్ట్ అవుతుంది. క్రస్ట్ అనేది ఎలాంటి లేయర్ అంటే ఇక్కడ నదులు, సముద్రాలు, కొండలు, చెట్లు, జంతువులు ఉంటాయి. ఈ క్రస్ట్ లేయర్ 510 కిలోమీటర్స్ లోతు వరకు ఉంటుంది. ఈ లేయర్ లోనే 1 కిలోమీటర్ వరకు డ్రిల్ చేసి నేచురల్ రిసోర్సెస్ అయిన నూనె పదార్థాలను బయటకు తీస్తారు. సముద్రంలో ఉండే జీవులు చనిపోయి సముద్ర అడుగు భాగానికి చేరి డీకంపోజిషన్ జరిగి నూనె పదార్థాలుగా కన్వర్ట్ అయిపోతాయి. అంతేకాదు ఈ డీకంపోజిషన్ అనే ప్రక్రియ చాలా సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంటుంది. అందువల్ల అక్కడ మనం అనుకున్నంత ఎక్కువగా నూనె ఉండదు. మరి సముద్రం కింద ఏముంది అంటే అడుగు భాగానికి కూడా నీరే ఉంటుంది. కానీ ఈ నీరు సముద్రానికి సంబంధించినది కాదు. డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ టాపిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థమవుతుంది. సో కన్ఫర్మ్ గా సేమ్ టాపిక్ ని ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సముద్రంలో స్విమ్మింగ్ ని మనం మధ్యలో ఆపకూడదు, కానీ పార్ట్ 2 తో కొనసాగిద్దాం. జస్ట్ 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి చాలు. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రమే లైక్ కొట్టండి.